కీర్తనలు 115వ అధ్యాయం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకునడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకునడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చిన్నాడు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనలు 113వ అధ్యాయం నుంచి 118వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులు జరుపుకునేటువంటి 3 పెద్ద పండుగల సందర్భంలో సమాజంగా కూడి వచ్చినప్పుడు పాడేటువంటి పాటలు. వీటిలో 115వ కీర్తన, ఎవరైతే దేవుని చేత విమోచించబడి ఉన్నారో వారు కూడి వస్తున్నప్పుడు దేవుని ఎదుట పాడినటువంటి పాటగా కూడా మనం దీన్ని చూడవచ్చు. దేవుడు ఇశ్రాయేలీయులను మొట్టమొదట ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందించి కనాను దేశంలో ప్రవేశించబెట్టక మునుపు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 31వ వచనం వరకు, మీరు మీ పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలమందు నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరుచుకునిపో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాం. ఈ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయినో అక్కడ జనములలో మీరు కొద్దిమందే మిగిలియందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. ఈ భాగంలో మనం చూసినటువంటి అనేక విషయాలు ఈ కీర్తన 115వ అధ్యాయంలో కనపడతాయి. తర్వాత ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడినటువంటి మాటలు. అవి క్రీస్తు పూర్వం 1450వ సంవత్సరం ఆ ప్రాంతంలో మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడినటువంటి సమయం. దాని తర్వాత వారిని యోర్దాను నది దాటించి యువతులకి తీసుకుని వచ్చి వారందరూ కూడా ఆ దేశాన్ని కొంతవరకు ఆక్రమించుకున్న తర్వాత ఈ న్యాయాధిపతులు అనేటువంటి గ్రంథంలో చూసినప్పుడు 10వ అధ్యాయంలో 6వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి.
ఇది ద్వితీయోపదేశకాండం మనం చదివిన భాగం మొదలుకొని న్యాయాధిపతులు 10వ అధ్యాయం వరకు జరిగినటువంటి కాల సమయం కేవలము ఒక 150 సంవత్సరాలు మాత్రమే. ఈ 150 సంవత్సరాల్లో వారెంతగా యెహోవా దేవుడిని మరచిపోయి దాదాపుగా విగ్రహాలను పూజించుతూ వచ్చినటువంటి సందర్భం ఈ న్యాయాధిపతులలో మాటిమాటికి కనబడుతుంది. దాని తర్వాత మరలా చూసినట్లయితే హోషేయ 2వ అధ్యాయం 4వ వచనం, వారి తల్లి వేశ్యాత్వము చేసినది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయునది, కనుక నేను వారి యందు జాలిపడను. ఈ వ్యభిచారము తర్వాత వేరే వాళ్ళతో ఉండటం అనేటువంటిది వారు నిజమైనటువంటి దేవునిని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించుతున్న దానికి సాదృశ్యంగా దేవుడు వాళ్ళతోటి హోషేయ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న విషయాలు. ఇది క్రీస్తు పూర్వం 780వ సంవత్సరం ఆ ప్రాంతాలలో జరిగిన విషయాలు మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండం క్రీస్తు పూర్వం 1450లో, న్యాయాధిపతులు క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలు, ఈ హోషేయ గ్రంథం క్రీస్తు పూర్వం దాదాపుగా 780 లేక 800 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు మనం చదవబోయేటువంటి యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, కనుక వారు సిగ్గుపడరు. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుతురు. తర్వాత ఇదే అంశాన్ని చివరి వరకు 20వ వచనం వరకు మనం ఏ విధంగా వాళ్ళు విగ్రహాలను చేసి దానిని పూజించి దాని ఎదుట సాగిలపడుతూ వచ్చి ఉన్నాడు అనేటువంటిది 20వ వచనం వరకు ఆ అధ్యాయంలో చెప్పబడింది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం జరిగింది. మాటిమాటికి ద్వితీయోపదేశకాండంలో ప్రారంభమైనటువంటి హెచ్చరికలు న్యాయాధిపతుల గ్రంథంలో కానీ, తర్వాత సమయంలో రాజుల సమయంలో కానీ, తర్వాత ఈ సందర్భాలలో జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా బేరీజు వేసుకొని మాటిమాటికి వాళ్లకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో చివరగా దేవుడు వాళ్ళందరినీ కూడా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల సమయంలో వీరిని బబులోను దేశానికి దాసత్వంలోనికి పంపవలసి వచ్చింది. ఆ పంపబడిన తరువాత వారు ఈయన ద్వితీయోపదేశకాండం మనం 4వ అధ్యాయంలో చదివినట్లుగా వారు అక్కడి నుంచి మొరపెట్టినప్పుడు దేవుడు తన నిబంధనను గుర్తు చేసుకొని మరలా వారందరినీ కూడా విడుదల కలుగు చేసి తీసుకుని వచ్చాడు. తీసుకువచ్చినటువంటి తర్వాత శాస్త్రి అయినటువంటి ఎజ్రా, రాజరికంలో నుంచి వచ్చినటువంటి జకర్యా, ప్రవక్తల వంశంలో నుంచి వచ్చినటువంటి హోషువ, వారందరూ కూడా ఈ దేవుని మందిరాన్ని కట్టడం, ఈ రాజ్యాన్ని మరలా పునఃస్థాపించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగారు. ఆ సందర్భంలో రాయబడినటువంటి కీర్తనగా మనం చదివేటువంటి ఈ వాక్య భాగాలను కనుక గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా జరిగిన తర్వాత జకర్యా గ్రంథం క్రీస్తు పూర్వం 520 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. అంటే వాళ్ళందరూ కూడా మరలా దాసత్వంలోనికి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తరువాత కొంచెం స్థిరపరచుకొని దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించినప్పుడు వారిలో ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారై ఈ కీర్తన రాసి ఉండే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇక్కడ మనం చూసినటువంటి వారి 4వ వచనం నుంచి, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాటలాడవు. వాటిని చేయువారందరూ, వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారైనారు. గతంలో ఇటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు 9వ వచనంలో, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇప్పుడు మీరు ఆయన యందు విశ్వసించి ఆయన మీకు సహాయముగాను తర్వాత మీకు విడుదల కలుగు చేయడానికి బలమైన నమ్మదగినటువంటి కేడముగాను ఉన్నాడు అని చెప్తున్నాడు. దీనికి మునుపు అలా 1వ వచనం నుంచి కనుక మనం ప్రారంభం నుంచి చూసినట్లయితే, మాకు కాదు, యెహోవా మాకు కాదు,
నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. విడుదల పొందినటువంటి జనాంగం ఎవరైతే మొదట జెరుబ్బాబెలు, యెహోషువ, తర్వాత ఎజ్రా, తర్వాత నెహెమ్యా, వీళ్ళందరి ద్వారా తఫాలుగా వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని మరలా మందిరాన్ని కట్టడం ప్రారంభించి ఈ దేశ పునఃస్థాపనలోనూ మందిర పునఃస్థాపనలోనూ దేవుని యొక్క నియమావళిని వాళ్ళ మధ్యలో స్థాపించే విషయంలో ఎవరెవరైతే ముందుకు సాగారో వారందరూ గుర్తు చేసుకుని, దేవా మాకు కాదు, ఇది మా ద్వారా జరిగించబడినటువంటి కార్యం కాదు, మేము ఏ విధంగానూ మహిమను తీసుకోవటానికి, నీవు మాత్రమే మహిమ ఘనత పొందటానికి అర్హుడవు. కోరేషు అనేటువంటి రాజు, పారసీకపు దేశపు రాజు యొక్క హృదయంలో పనిచేసి విడుదల అసంభవము అనుకున్నటువంటి సందర్భంలో మా అందరికీ కూడా విడుదల కలుగు చేసి మరలా మా దేశాన్ని మేము స్వతంత్రించుకొని ఇక్కడ మరి రాజకీయంగాను రాజరికంగాను తర్వాత మా యొక్క దేవుడైన నిన్ను కొలవటానికి కావలసిన విధంగా అన్నీ పునఃస్థాపించేటువంటి ప్రక్రియలో మాకు తోడుగా ఉండి నడిపించుతూ వచ్చిన మా గొప్ప దేవా, నీకు ఘనత మహిమ చెందినగాక అని చెప్తున్నారు. ఎందుచేతనంటే 2వ వచనంలో నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగునుగాక. నీ కృప ద్వారా జరిగించబడినటువంటి కార్యం, ఈ విడుదల అనేటువంటిది, మేము మా పితరులు చేసినటువంటి విగ్రహములు, తర్వాత నిన్ను విడిచిపెట్టి చేసినటువంటి వ్యభిచార క్రియలు, మా జీవితాలలో నిన్ను కాకుండా మేము వేరే దేవతలను పూజించి వారిని హత్తుకుని నడిచినటువంటి విధానం, వాటన్నిటిని బట్టి తగిన విధంగా నేను మాకు శాస్తి జరిగించి మమ్మల్ని క్షీణపరిచి ఆ బబులోను దేశంలో దాసత్వంలోనికి పంపించి నిన్ను కొలవకుండా జరిగించినటువంటి సంవత్సరాలు మరలా మేము ఈ దేశంలోనికి తిరిగి వస్తామనేటువంటి ఆశ కానీ నిరీక్షణ కానీ లేని సందర్భంలో నువ్వు మమ్మల్ని గుర్తు చేసుకొని నీ కృప ద్వారా మాకింత గొప్ప విడుదల కలుగు చేశావు. అది నీ సత్యాన్ని బట్టి, అనగా నీవు మా పితరులతో చేసినటువంటి వాగ్దాన నిబంధనను గుర్తు చేసుకుంటూ జరిగించినటువంటి కార్యం. అది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో కూడా మనం చదవగలం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో నీవు దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. ఇప్పుడు మనం చదివిన 2వ వచనంలో ఆయన కృపా సత్యములను బట్టి మాకు విడుదల కలుగు చేస్తున్నాడు. కనుక నేను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. కనికరము తన పితరులతో చేసినటువంటి నిబంధనను మర్చిపోడు, అది సత్యము. ఆ రెండింటిని బట్టి వారికి విడుదల కలుగు చేసినటువంటి దేవుడిగా వారు గుర్తిరిగి ఈ కీర్తన పాడుతున్నారు. కీర్తన 115వ అధ్యాయంలో మరలా 2వ వచనం, వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మేము ఆయనను విడిచిపెట్టినప్పుడు మాకు తగినటువంటి శిక్ష అనుభవించడానికి ఆయన బబులోని దేశంలోనికి తీసుకుని వెళ్ళి మమ్మలను సరిచేసి మరలా తీసుకుని వస్తున్నాడు. కనుక మా దేవుడని మీరు ఎందుకు అడుగుతున్నారు? మా దేవుడు మాతో వ్యవహరిస్తున్నాడు. మా జీవితంలో కావలసినటువంటి ప్రక్షాళనను, పరిశుద్ధతను, మా జీవితంలో ఇన్ని తరతరాలుగా వచ్చినటువంటి ఈ విగ్రహారాధన సంబంధమైన నిజమైన దేవుడిని కొలిచి ఆరాధించకుండా ఉన్నటువంటి స్వభావం నుంచి మాకు విడుదల కలుగు చేస్తున్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే 9వ వచనంలో, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకునడి. ఎందుకనంటే ఈ 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్పబడినటువంటి విగ్రహాలన్నీ కూడా మనం చదివినటువంటి ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో కానీ, తర్వాత కీర్తనలు 135వ అధ్యాయంలో కానీ, తర్వాత యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో కానీ 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ విగ్రహములైనటువంటివి మనుషుల యొక్క చేతులతో చేయబడినవి. అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. అటువంటి వాటికి మనిషి పూజించేవాడిగా కనబడుతున్నాడు. అవి విగ్రహములు ఈ లోక సంబంధమైనవి, మన దేవుడు ఆకాశం ఉందన్నాడు. ఆ వ్యత్యాసాన్ని విమోచించినటువంటి ప్రజలు గుర్తెరిగి పాడుతున్నటువంటి పాట ఇది. కనుక ఇప్పుడు 9వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలీయుల వారా యెహోవాను నమ్ముకునడి, ఆయన వారికి సహాయము కేయడం. కనుక మీరు ఆయన వైపు తిరగండి.
ఈ 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో చదివినట్లుగా మీరు అక్కడి నుంచి పూర్ణ హృదయంతో మీరు ఆయన వెదికిన ఎడల యెహోవా కనికరం గల దేవుడు మీ పితరులతో చేసిన నిబంధనను ఆయన గుర్తు చేసుకొని మరలా మిమ్మల్ని తీసుకొని వచ్చును. ఆ విధంగా తీసుకొని రాబడినటువంటి విమోచించబడిన ప్రజలు పాడుతున్నట్లుగా ఆయనే మీకు సహాయం, కనుక మీరు ఆ విగ్రహముల జోలికి మరలా పోవద్దు. తర్వాత 10వ వచనంలో అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. ఈ రాజవంశానికి చెందిన జెరుబ్బాబేలు, యాజక వంశానికి చెందినటువంటి యెహోషువ ఇద్దరు కూడా తిరిగి వచ్చిన తరువాత వారిని పరిపాలించడానికి కావలసినటువంటి రాజరికం, వారందరికీ మధ్యవర్తిగా ఉండి యాజకత్వం చేయడానికి కావలసినటువంటి అహరోను వంశస్థులు, వారిని కూడా ఆయన మీరు ఇదివరకు ఎవరినైతే పూజించి ఆరాధించి ఇతరులకు మధ్యవర్తత్వం చేసి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా మీ భుజముల మీద మీ యొక్క ఛాతీ మీద మోయేసేటువంటి దానిని మీరు విడిచిపెట్టి ఉన్నారో అలా చేయవద్దు. మరలా మీ యాజకత్వ ధర్మాన్ని సరైన విధంగా నిర్వర్తించడానికి యెహోవాను నమ్ముకొని మీ కార్యమును మీరు సరైన విధంగా జరిగించండి అని చెప్తున్నాడు. తర్వాత ప్రజలను గురించి చెప్తున్నాడు. 11వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. కనుక ఇప్పుడు ఈ దేశాన్ని మరలా ఎలా మనం పునరుద్ధరించగలం, మందిరాన్ని ఎలా కట్టగలం, మన దేశం మరలా అన్యాక్రాంతమైనటువంటి దాని నుంచి విడుదల పొంది సరైన విధంగా స్థిరపరచబడగలం. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో మీరు ఆయన యందు నమ్మిక ఉంచండి. ఈ కార్యమును ఆయన మీ ఎదుట మీ మధ్యలో మీ ద్వారా చక్కగా చేయగలుగుటకు సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉన్నాడు. 12వ వచనం యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను. కనుక ఇది ఎన్నిసార్లు న్యాయాధిపతుల గ్రంథంలో కానీ రాజుల సమయంలో కానీ తర్వాత చివరికి ఇప్పుడు బబులోను దేశం యొక్క దాసత్వంలో కానీ మన పితరులతో చేసిన నిబంధనను మర్చిపోలేదు, మాటిమాటికి గుర్తు చేసుకుని మరలా ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అనగా మన రాజ్యాన్ని మనకు స్థిరపరిచేవాడుగాను మరలా మన మధ్యలో జరిగించబోయేటువంటి యాజకత్వ ధర్మాన్ని అండగా ఆయన మన మధ్యలో ఉండి మన మొరలను వినగలగటానికి సరైనటువంటి విధంగా ఆయన మన మధ్యలో నివసించేవాడుగాను ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఈ రాజులను యాజకులను తర్వాత 13వ వచనంలో చూసినట్లయితే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. 14వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. తర్వాత దాసత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీరు కొద్దిమందిగా మిగిలిపోయారు. తర్వాత మీరు ఇక్కడ లేని సమయంలో మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలు అంతగా వృద్ధి పొందలేదు. ఎందుకంటే ఈ దేశం అన్యాక్రాంతమైన తరువాత వారు ప్రబలి స్వదేశీయులైన మీరు క్షీణించిపోయారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని వృద్ధి పొందించును అని చెప్తున్నాడు. 15వ వచనం భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఈ బిరుదు ఈ భూమి ఆకాశములను సృజించిన యెహోవా మొట్టమొదటిసారి ఆదికాండం 14వ అధ్యాయంలో 19వ వచనం షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియో చెప్పాను. దానిని గుర్తు చేసుకుంటున్నారు. తమ పితరుడైన అబ్రహాముతోటి దేవుడు చేసిన నిబంధనను, తర్వాత ఎటువంటి విధంగా దేవుడు వారికి అంతవరకు అబ్రహాము నుంచి ఇప్పటి వరకు తోడుగా ఉంటూ తన నిబంధనను గుర్తు చేసుకుని వారిని కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు అనేటువంటిది. తర్వాత ఈ విగ్రహములు అనేటువంటివి మట్టి మనుషుల చేతితో చేయబడినవి. భూమి ఆకాశమునకు ప్రభు సమస్తమును సృష్టించినటువంటి వాడు కనుక ఆయన అన్నిటికంటే అందరికంటే ఉన్నతంగా ఉన్నటువంటి మహామహుడు. 16వ వచనం ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చినాడు. ఈ భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు ఈ ఆకాశం దేవుడి వశం అంటే అనగా ఆయన ఆకాశంలో ఉండేటువంటి వాడు. భూమి మీద ఉండటానికి మనిషిని సృష్టించాడు. తర్వాత అందులో ఆ భూమిని
ఇశ్రాయేలుకి ఇచ్చున్నాడు. మరి 2 సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదుకు చెప్పినాడు, నీ సంతానంలో నుంచి వచ్చినవాడు నీ రాజ్యము ఎల్లప్పటికీ స్థిరపరచబడుతుంది. తర్వాత మనం కీర్తనలు అనేక చోట్ల చదివినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు దావీదు వంశానంలో నుంచి వచ్చిన వాడుగా మనుష్య కుమారుడిగా ఈ లోకంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేసే సందర్భంలో ఈ లోకంలోని దేశములన్నీ కూడా ఇశ్రాయేలు వంశంగా చేయబడతాయి ఆయన అధికారం కింద. దానిని గుర్తు చేసుకుంటూ భూమి నరులకు ఇవ్వబడింది, అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఇవ్వబడింది అని అర్థం. తరువాత 17వ వచనంలో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారను యెహోవాను స్తుతింపరు. అంటే ఎవరైతే దేవుడిని పూజించకుండా యెహోవాను ఈ విగ్రహములు మనుషుల చేతులతో చేయబడినవి, కన్నులుండి చూడనివి, చెవులుండి విననివి, నోరుండి మాట్లాడనివి ఆ విగ్రహములను పూజించి వాటికి నమస్కరించి వాటి ఎదుట సాగిలపడి ఉన్నారో అటువంటి వారందరూ కూడా మౌన స్థితిలోనికి దిగిపోతారు. అక్కడ దేవుడిని గుర్తు చేసుకుంటాం కానీ ఆయనకు స్తుతి పాడటం కానీ ఏముండదు. 18వ వచనంలో మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. మేమైతే ఇది మొదలుకొని ఇదివరకు రకరకాలుగా మేము వేరే వాటిని పూజించుతూ వచ్చాం. ప్రతి సమయంలో కూడా రకరకాలుగా ద్వితీయోపదేశ కాండంలో కానీ, న్యాయాధిపతుల గ్రంథంలో కానీ, రాజుల కాలంలో కానీ, తర్వాత బబులోను దాసత్వంలోనికి వెళ్ళేటంత వరకు కూడా జరిగినటువంటి సంఘటనలన్నింటిలో కూడా ఇది జరుగుతూ వచ్చింది. కానీ ఇక నుంచి మేము అటువంటిది చేయము అని చెప్తున్నాడు. ఈ విగ్రహారాధన అనేటువంటిది మనిషి ఈ భూమి మీద జీవించుతున్న మొదటి నుంచి, ఈ మొదటిలో ఏబేలు కయ్యూను అనేటువంటి వాళ్ళు మొదటి ఆదాము యొక్క కుమారులుగా ఉన్న సందర్భంలో కయ్యూను అనేటువంటి అతని ద్వారా తోటి ప్రారంభమైంది. అతడు ఒక నగరాన్ని కట్టాడు. దేవుని వైపు చూడకుండా, దేవునిలో సంతోషాన్ని పొందకుండా మనిషి తన చేతులతో నిర్మించబడినటువంటి నిర్మాణాలలో కానీ తన స్వయం కృషితో ఏ విధంగా అతడు సంతోషాన్ని పొందగలడో అది వెతుకుతూ వచ్చాడు మానవుడు. అది రకరకాలుగా మారుతూ ఆయా సందర్భాలలో వేరైనటువంటి విధంగా చిగురిస్తూ ఆ పాత నిబంధన కాలంలో ఇప్పుడు మనం చూచినటువంటి అనేక భాగాలలో ఏ విధంగా విగ్రహారాధన దేవుడి నుంచి దూరపరుచుకుంటూ జీవించిన మనుషుల జీవితాలలో కనబడుతూ వచ్చిందో మనం చూస్తాం. ఈ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఉదాహరణకి కొరింథీలో చూచినప్పుడు, తెస్సలోనికీలో చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు విగ్రహాల నుంచి బయటకు వచ్చారు. చూడండి, 1 తెస్సలోని 1వ అధ్యాయం 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవముగల వాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగిద్రో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు విగ్రహాల నుంచి బయటికి వచ్చారు. అలాగే కొరింథీలో కనుక చూసినట్లయితే 1 కొరింథీ 10వ అధ్యాయం, ఈ కొరింథీ అనే పట్టణంలో ఉన్నటువంటి భయంకరమైన విగ్రహారాధనలో దేవుడు పౌలుని తీసుకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అక్కడ పౌలు గడిపినటువంటి 18 మాసాల సమయంలో ఎవరెవరైతే ఆయన దేవుని ఏర్పాట్లో ఉన్నారో వారందరూ కూడా దేవుని వైపు తిరిగారు. తిరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులతోటి అంతకు మునుపే వివాహంలో జతపరచబడిన వారు, లేక కుటుంబంలో కొంతమంది రక్షణ పొంది కొంతమంది రక్షణ పొందకుండా కలిసి ఉంటున్నటువంటి సందర్భాలలో ఉంటున్నటువంటి విధంగా జీవిస్తున్నప్పుడు వారు కొన్నిసార్లు ఆ విగ్రహాలకు అర్పించింది తినటం, తర్వాత విగ్రహాలకు సంబంధించినటువంటి పండుగలలో ఉత్సవ సమయాలలో ఆ విగ్రహాల తోటి కూడా ఆ మందిరాలలో కలిసి వారితో పాటుగా ఉండటం, వారితో పాటు పాల్గొనటం అంటూ చేస్తూ వచ్చారు. వారికి పౌలు ఈ 1 కొరింథీ 10వ అధ్యాయంలో హెచ్చరించవలసి వచ్చింది. 14వ వచనం, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవటి. 15వ వచనం, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. తర్వాత 19వ వచనం, ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు, కానీ అన్యజనులు
అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవట నాకు ఇష్టం లేదు. కనుక మనం 115వ అధ్యాయం కీర్తనలో చూచినటువంటి ఆ విగ్రహములన్నీ కూడా పౌలు ఇక్కడ నూతన నిబంధనలో దయ్యములు అని చెప్తున్నాడు. అవి ఒట్టివి. అంటే వాటి వెనక ఉన్నటువంటి దయ్యముల ఆత్మల చేత మనుషులు పురికొల్పబడి ఇక్కడున్నటువంటి విషయాల మీద ఆసక్తి కలిగి నిజమైనటువంటి దేవుడు ఆకాశమందున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇక్కడికి సంబంధించినటువంటి జీవితానికి ఇక్కడ ఉన్నటువంటి వాటి విషయంలో వృద్ధి పొందించమనేటువంటి దానికి వారు వాటి యందు విశ్వాసం ఉంచి పూజించేవారుగా చేయబడుతున్నారు. ఇక్కడ కొరింథీలో రక్షణ పొందినటువంటి విశ్వాసులు మరలా అవిశ్వాసులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సమాజంతో కానీ వారి ఉత్సవ సమయాలలో వాటికి అప్పగించినటువంటి బలులతో తినుట మాత్రమే కాకుండా వారి ఉత్సవ సమయాలలో కూడా పాల్గొంటున్నారు. అందుచేత అక్కడ దయ్యముల బలలో కూడా పాలు పొంది మరలా దేవుని బలలో కూడా పాలు పొందేటువంటి విధంగా వారు వచ్చుతున్నారు. మీరు అలా చేయొద్దు. 20వ వచనంలో అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుతున్నారు అని మీకు చెబుతున్నాను. మీరు దయ్యములతో పాలువారవట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? కనుక మీరు ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉండటానికి కుదరదు. మీరు అలా చేయవద్దు. అదేవిధంగా ఇశ్రాయేలీలు కూడా చాలా సంవత్సరాలు యెహోవా దేవుడిని పూజించుతూ వచ్చారు, విగ్రహాలను కూడా పూజించుతూ వచ్చారు. ఈ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అదే ప్రక్రియను వాళ్ళ జీవితాలలో విగ్రహాలను నిజమైనటువంటి దేవుడిని ఇద్దరిని కూడా కొలుస్తూ వచ్చారు. తర్వాత ప్రభు ఈ లోకంలో ఉండగా ఈ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9-10 వచనాలు వారు ప్రార్థించుట నేర్పమని శిష్యులు అడిగినప్పుడు ప్రభు మాట్లాడినటువంటి మాటలు ఇవి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. వాళ్ళకు చెప్పబడినటువంటి ఈ మాట పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక అంటే మొట్టమొదటి నుంచి కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషుడు దేవుడు పరలోకమందున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలని కోరుతున్నాడు. రెండవది ఆయన యొక్క పరిశుద్ధతను మనుషులు గుర్తెరగాలనేటువంటి విషయాన్ని రెండో దాన్ని కోరుతున్నాడు. ఈ విగ్రహములు భూలోక సంబంధమైనవి. తరువాత ఈ మనుషులను కూడా బలులుగా అర్పించేటువంటి విగ్రహాలను వీళ్ళు పూజించేవాళ్ళు అన్యజాతుల వారు, అమోరీలు, హిత్తీలు, హివీలు, కనానీలు. అటువంటి వాళ్ళతోటి వీళ్ళు పాలువారుగా చేయబడ్డారు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో అటువంటి బలులు అర్పించినటువంటి విధంగా మనం గమనించట్లేదు. కానీ దానికి సహేతుకమైనటువంటి కారణాలు, దానికి అనుగుణంగా ఉన్నటువంటి వాటిని బలులు అర్పించిన వారుగా ఇశ్రాయేలీ అన్యజనులు ఉన్నారు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గుర్తించవలసిన విషయం, దేవుడు పరలోకమందున్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ విషయాన్ని గుర్తించుకొని మనం ఆయనను ఆరాధించే విషయంలో కానీ విశ్వసించే విషయంలో కానీ అది ఎల్లప్పుడూ కూడా మన ఆత్మలో స్థిరపరచబడినటువంటి సత్యంగా ఉండాలి. అదే అధ్యాయంలో ఇంకా ప్రభు ముందు కొనసాగుతూ 24వ వచనం, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించను, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించను. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. సిరి అంటే అది విగ్రహం అనే దానికి గుర్తు అనమాట. అది అంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి సంపదను ప్రేమించడం అనేటువంటిదే, లేకపోతే దాన్ని పూజించడం అనేటువంటిదే సిరి అనే దేవత. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇద్దరు యజమానులు అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ఏ విధంగా నిజమైనటువంటి దేవుడైన యెహోవాను, పరలోకమందు ఉన్నటువంటి మన దేవుడైన యెహోవాను, భూలోకంలో ఉన్నటువంటి విగ్రహాలు మనుషుల చేతులతో చేయబడిన వాటన్నిటిని కూడా పూజించుతూ వచ్చారో, నూతన నిబంధనలో కూడా విశ్వాసులని పిలువబడేటువంటి మనందరం కూడా అదే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడు ఉండేటువంటి నివాస స్థలము రెండింటిని కూడా మనిషి గుర్తెరగాలి.
ఈ సందర్భంగా ఎవరైతే మన హృదయాలలో ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతూ నిజమైనటువంటి దేవుడు, ఆయన ఉండేటువంటి స్థలము, ఆయన మనలను పిలిచినటువంటి పిలుపు యొక్క పరిశుద్ధత యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగకుండా జీవించే జీవితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము విగ్రహారాధన వైపుకు దారి తీసేవిగా, మరల్చేవిగా ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ ఎఫెసీ పత్రికలకు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా దయానా అనేటువంటి ఒక దేవతను పూజించేవారు. కానీ ఇక్కడ ఇంకొక పదాన్ని పౌలు వారి గమనానికి తీసుకొస్తున్నాడు. అంటే చాలామంది మనుషులలో ఉన్నటువంటి ఒక గుణం ఈ లోభత్వం, అనగా మనకు ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించేటువంటి తనం. అది మనం ఇప్పుడు పేదరికంలో ఉన్నామా, సిరి సంపదలతో ఉన్నామనేటువంటి విషయం ముఖ్యం కాదు. దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితి కంటే ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆశ కలిగి దానిని వెంబడించే తత్వమే లోభత్వం. దానిని పౌలు విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. తర్వాత అదే విషయాన్ని కొలసీలు రాసిన పత్రికలో కూడా పౌలు రాస్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. ఈ ధనాపేక్ష అనేటువంటిది అక్కడ లోభత్వం రాయబడింది, ఇది విగ్రహారాధన. కానీ పాత నిబంధనలో కూడా వారు అదే వాళ్ళు కోరుకున్నది. వాళ్ళ యొక్క పంటలు అధికంగా పండాలి, వారు అధికంగా పిల్లలు కలిగి విస్తరించాలి. దానికి ఆకాశముందు ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆశీర్వదించబడకుండా మనిషి యొక్క ప్రయాసం చేత అధికంగా విస్తరించాలని, అధికంగా అభివృద్ధి పొందాలని, భూలోకంలో అధికంగా అందరి ఎదుట ఘనంగా ఉండాలనేటువంటి కోరికతో జీవించినున్నారు. నూతన నిబంధనలో విశ్వాసులు అదే ప్రమాదంలో పడే అవకాశాన్ని గుర్తిరిగి పౌలు మన ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనూ, పౌలు ఈ 2 అధ్యాయాల్లో కూడా 2 పుస్తకాల్లో కూడా రాస్తున్నాడు. దాని తర్వాత చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. కనుక ఎవరెవరైతే దేవుని మూలముగా పుట్టి తను తాను భద్రపరుచుకుంటూ ఈ లోక సంబంధమైన దేవత సాతాను, అపవాది, దుష్టుడు అతని యొక్క ప్రభావం నుంచి బయటికి రాగలిగి ఉన్నారో వాళ్ళని గురించి చెప్తున్నాడు. ఈ లోకం అతన్ని పూజించేదిగా ఉన్నది, దుష్టుని, అపవాదిని, దేవునికి వ్యతిరేకమైన శక్తిని. మనము 20వ వచనం, మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. ఈ అపవాది అబద్ధకుడు, అంటే ఈ లోకానికి సంబంధించిన వాడు విగ్రహములను పూజించేటట్లుగా మనుషుల యొక్క కళ్ళకు నిజమైన వెలుగును చూడకుండా గుడ్డితనాన్ని కలుగజేసేటువంటి వాడు. మనుషులు ఈ లోక సంబంధంగా జీవించటానికి పురికొల్పేవాడు. దేవుడు ఆకాశమందున్నాడు, భూమిని నరులకిచ్చి ఉన్నప్పటికీ ఎవరి జీవితంలో ఆకాశమందున్నటువంటి దేవునితోటి సత్యసంధత్వంలోని ఉన్నటువంటి ఆయనను ఎరగగలిగి ఆయనతోటి సంబంధంలోనికి రాగలిగిన వారందరినీ కూడా ఆయనతో పాటు నిత్యత్వంలోనూ సరైన విధంగా పరిశుద్ధతలో, ఆయన పరిశుద్ధతలో ఏ విధంగా ఉన్నాడో ఆ పరిశుద్ధతలోనికి రాగలిగిన వారందరూ ఆయనతో మహిమలో 1000 సంవత్సరములు పరిపాలన చేయగలిగేటట్లుగాను చేసేటువంటి గొప్ప దేవుడు. వారు దేవుని మూలముగా పుట్టి లోకమునకు అధిపతి అయినటువంటి, విగ్రహములకు అధిపతి అయినటువంటి అపవాదిని విడిచిపెట్టి పరిశుద్ధుడు ఆకాశమందున్నటువంటి దేవుని గనక పూజించుట అనేటువంటిది గనక తెలుసుకొని యథార్థ హృదయంతో సత్యమందు నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మనం విగ్రహంలో నుంచి బయటకు వచ్చినట్టు. వారు అది ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినప్పటికీ, న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడినప్పటికీ, రాజుల గ్రంథంలో చెప్పబడినప్పటికీ యెహోవా మాటను విడిచిపెట్టి మాటిమాటికి మరలా విగ్రహాల జోలికి వెళ్ళిపోయి
వారి గమనం భూలోక సంబంధమైనదిగా చేసుకుని జీవించుతూ వచ్చారు. దేవుడు ఆకాశమందున్నాడు. మనలను ఆయన సృష్టించినప్పుడు మనుషుని యొక్క అంతరంగంలో జీవాత్మను ఉంచిన దేవా, నీ ఊపిరి ద్వారా మాకు వివేచన కలుగు చేసి నీతో సంబంధంలోని తీసుకొచ్చిన పరిశుద్ధులకు తండ్రి, ఇక్కడున్నటువంటి వాటిని, లోకంలో ఉన్న వాటిని కనుక మనం ప్రేమించుతున్నట్లయితే విగ్రహముల జోలికి వెళ్ళుట అనేటువంటిది జరుగుతుంది. పరలోకంలో ఉన్నటువంటి ఆకాశం ఉన్నటువంటి దేవుని కనుక వెతికి ఆయనను ప్రేమించినట్లయితే ఆయన పరిశుద్ధతలో పాలు పొంది ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉండునట్లుగా మనం చేయబడే వారంగాను పరలోక సంబంధమైనటువంటి స్థలములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో మనలను ఆశీర్వదించిన దేవా, ఇక్కడున్న వాటిని ప్రేమించి మనం ఇక్కడ వారమని గుర్తు చేసుకుని ఇక్కడ వాటిని వెంబడించినట్లయితే అనేక మంది వేరైన వారు విగ్రహములను పూజించే విధంగా పూజించకపోయినప్పటికీ అది మనలో విగ్రహారాధన లాంటిది. సిరిగిని దేవునికి దాసులుగా ఉండనేరరు. లోభత్వము, విగ్రహారాధన అయిన లోభత్వము జోలికి పోకుడి. ధనాపేక్ష అయిన విగ్రహారాధనను చంపివేయడి. మీరు సత్యసంధుడైన దేవుని యందు ఉన్నారు కనుక మీరు విగ్రహముల జోలికి పోకుడి. 21వ వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండడి. దేవుని మూలముగా పుట్టి తను తాను కాపాడుకున్నటంటే ఏదైతే లోక సంబంధంగా ఉన్నదో, లోకాధికారి కింద ఉన్నదో, లోకం యొక్క అధికారం చేత నడిపించబడుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ ఉన్నదో అదంతా కూడా ఈ లోకానికి సంబంధించినదిగా, చెవులుండియో విననివిగా, మరి ముక్కులుండియో వాసన చూడనివిగా, కనులుండియో చూడనివిగా, చెవులుండియో పట్టుకుననివిగా ఉన్నటువంటి విగ్రహాలతో సంబంధించిందిగా ఉంది. కనుక మన దేవుడు ఆకాశం ముందున్నాడు. మనము వెళ్ళవలసిన స్థలము అక్కడది. మనం ఉండవలసినటువంటి ఆయనతో ఉండవలసింది ఆయన మహిమలో. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహములు చీకటివి, అబద్ధముతో కూడినవి, భూలోకానికి సంబంధించినవి. దేవుడు లోకమును దానిలో ఉన్న ప్రతి దానిని కూడా ఒక దినమున నాశనం చేయబోతున్నాడు. కనుక దానిని వెంబడించినట్లయితే విగ్రహాలను నడుచుకున్నట్లు, పరలోకముందున్నటువంటి అదృశ్యుడైన దేవుని ఆత్మలో మనం చూడగలిగి ఆయనను వెంబడించగలిగినట్లయితే మనం సత్యమందు నిలిచిన వాళ్ళంగా ఉంటాం. అది ఆ సత్యము నిరంతరము నిలిచేదిగా ఉండి మనలను ఆయన యొక్క సహవాసంలోని తీసుకుని వచ్చి ఆయన చేత నిజమైన విధంగా మనం ఆశీర్వదించబడేటువంటి స్థితిలోనికి విశ్వాసులైన మనందరినీ కూడా నడిపించగలుగుటకు మన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆయన చిన్నవారినేమి పెద్దవారినేమి అందరినీ ఆశీర్వదించను. అలా కాని పక్షంలో జరిగేటువంటి నష్టము, ప్రమాదం ఎంతో గొప్పది, అపాయకరమైనది. కనుక ప్రతిరోజు ప్రతి విశ్వాసి దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు పరలోకమందున్న పరలోక రాజ్యంలో పరలోక పిలుపుతో పిలువబడిన పరిశుద్ధులారా, దానిని మనం గుర్తెరిగి పరలోకమందున్న మా దేవా, ఆ పిలుపు యొక్క స్థితిని మనం గుర్తు చేసుకుని ఈ లోకంలో ఉన్న విగ్రహముల నుంచి మనం వేరుపరచబడి దేవుని యొక్క నామమునకు మహిమ కలిగినట్లుగా ఆయన కృపా సత్యముల మీద, ఆయన చేసిన వాగ్దానముల మీద, ఈ నూతన నిబంధన రక్తము ద్వారా మనం ప్రతిరోజు శుద్ధిపరచుకుంటూ ఆయనకు మహింకరంగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన దేవా, నీకెంతో వందనాలు. మరి ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు తోడుగా ఉండి ప్రభా, మేము అటువంటి విధంగా సత్యసంధుడు అయిన నీ యందు నిలిచి ఉండి ఈ లోకంలో ఉన్న దేనిని కూడా మేము ప్రేమించకుండా, ఎందుకనగా లోకము దాని ఆశలు కూడా గతించిపోయేవిగా ఉన్నాయి. మనం దాన్ని వెంబడించినట్లయితే మరి దానిని అనేక మంది ఎదుట ఉంచి వారి కన్నులను మోసపరుస్తూ ఆ విధంగా జీవించటానికి వారి వారి జీవితాల్లో ప్రభా దేవుని నుంచి దూరపరుస్తున్నటువంటి అనేక మంది జీవితాలు మేము చూస్తుండగా వారిని బయటికి తీసుకుని వచ్చి ఇశ్రాయేలుని ఏ విధంగా విడుదల కలుగు చేసావో ఆ విధంగా తీసుకొచ్చి మా హృదయాలలో, అందరి హృదయాలలో కూడా అటువంటి స్థిరత్వంతో కూడిన అదృశ్యుడైన దేవుడైన నిన్ను చూడగలిగేటట్లుగా నీ ప్రభావం కింద మేమందరము జీవించినట్లుగా మాకు కృప చూపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.